మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఈ అనుమానానికి కారణమవుతోంది. ఏపీ మద్యం స్కామ్ లో అరెస్ట్ తర్వాత జైలుకు వెళ్లిన చెవిరెడ్డి బెయిల్ పై బయటకు వచ్చాక పార్టీ అధినేత జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ చెవిరెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన అంతరంగిక బృందంలోని కీలక నేతగా చలామణి అయిన చెవిరెడ్డిని దూరం పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రచారంలో నిజమెంత అన్న విషయాలపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ అయితే జరుగుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలతో పాటు పార్టీ తరఫున చేసే సర్వేలు అన్ని కూడా చెవిరెడ్డి పర్యవేక్షించేవారు. అయితే ఇటీవల ఈ బాధ్యతల నుంచి చెవిరెడ్డిని తప్పించినట్లుగా వైసీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అయిన భార్గవరెడ్డికి అప్పగించాలని, ఆ విషయాలను చెవిరెడ్డి పట్టించుకోవద్దని జగన్ చెప్పారని అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా జగన్ నేరుగా చెప్పలేదని, పార్టీ నేతల ద్వారా ఆయా బాధ్యతల నుంచి చెవిరెడ్డి దూరంగా ఉండాలని సూచించినట్లుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో చెవిరెడ్డి పోటీ చేసిన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యామ్నాయం చూస్తున్నారని, చెవిరెడ్డిని ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరికి మాత్రమే పరిమితం కావాలని అధినేత ఆదేశించారని అంటూ ఉన్నారు. అయితే ఈ మార్పులపై జగన్ తో మాట్లాడేందుకు చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నా కూడా అధినేత అవకాశం ఇవ్వడం లేదని అంటూ ఉన్నారు. దీనికి కారణం చెవిరెడ్డికి అధికార టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలతో ఉన్న సంబంధాలే అంటూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మార్కాపురం జిల్లా పరిధిలోకి వెళ్లిన ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేతో చెవిరెడ్డి చాలా చనువుగా ఉంటున్నారని జగన్ రెడ్డికి ఫిర్యాదులు వెళ్లాయని అంటూ ఉన్నారు. ఈ కారణంగానే ఒంగోలు పార్లమెంట్ బాధ్యతలతో పాటు పార్టీలోని కీలక వ్యవహారాల నుంచి చెవిరెడ్డిని తప్పించినట్లుగా చెప్తూ ఉన్నారు. తనకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న నేతలు ఏ దశలోనూ ఏ రూపంలోనూ ప్రత్యర్థులతో సంబంధాలు ఏర్పరచుకోకూడదన్న ఆలోచనలోనే అధినేత జగన్ ఉన్నారని అంటూ ఉన్నారు. ఈ కోణంలోనే చెవిరెడ్డిని దూరం పెట్టి మిగిలిన వారికి గట్టి సందేశం ఇవ్వాలని ఆయన భావించినట్లుగా చెప్తూ ఉన్నారు. చెవిరెడ్డి తన సొంత నియోజకవర్గంలో రాజీ లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేతో పోరాడుతున్నారని, కానీ మిగిలిన చోట్ల ఆయన టీడీపీ నేతలతో రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నారని జగన్ కు ఫిర్యాదులు వెళ్లాయంటూ ఉన్నారు. ఈ విధానం వల్ల భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని ఆ ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటూ ఉన్నారు. అందుకే ఎప్పుడూ కూడా జగన్ వెంట కనిపించే చెవిరెడ్డి ప్రస్తుతం తారసపడటం లేదని టాక్ నడుస్తోంది.